నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం లోన్ పెట్టి ఒక ఇల్లు తీసుకున్న తర్వాత దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆ ఇంటి మీదనే ఉంటుంది. దాన్ని మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనతో పాటు ఉన్న లైఫ్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకట్ కొల్లూరు గారు. అది ఎలా సాధ్యం నాకైతే తెలియదు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ కొత్త కాన్సెప్ట్ ఇది? అంటే ఇప్పటి వరకు ఇంటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఇంటి రూపంలోనే ఉంటుంది, దాని మీద మళ్ళీ మనం అమ్మితేనో లేకపోతే రెంట్కి ఇస్తానో ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. అంతే అండి. కానీ మనం ఎంతైతే పెట్టామో అది మొత్తం మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అదెలా సార్? ఇది ఒక బ్యూటిఫుల్ యూనిక్ థాట్ అండి. ఇది చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్ తెలియదు, ఫైనాన్షియల్ అడ్వైజర్లకే తెలియదు. బట్ కాస్త రీసెర్చ్ చేసి మనం చేసినట్లయితే మనం దాన్ని డెఫినెట్గా వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ హౌస్ తీసుకోవడం అనేది ఒక డ్రీమ్గా అయిపోయిందండి. మనం ఎంతమందికి ఎంత గైడ్ చేసినా కూడా వింటారు చక్కగా, వెళ్ళి మళ్ళీ ఒక బ్యాంక్ వెళ్ళిపోయి లోన్ తీసుకుని హౌస్ తీసేసుకుంటారు. హౌస్ అంటే మోస్ట్లీ ఫ్లాట్స్ అండి. మనం ఇండివిజువల్ హౌస్ కొనడం అనేది సాధ్యం కాదు బీయింగ్ ఎంప్లాయీస్కి. సో ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే తప్ప కుదరదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ అంతా కూడా ఎంప్లాయీస్ వెళ్ళేది ఫ్లాట్స్కి వెళ్ళిపోతారు. ఈ ఫ్లాట్స్ ఇవాళ మీకు తెలుసు ఇవాళ మినిమం 1 crore, అంతకంటే తక్కువ లేదు. 1 crore అయితేనే ఒక డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్, బెంగళూరు లాంటి ప్లేసెస్, ఒక ఇల్లు ఈవెన్ విజయవాడ కానీ ఏ ప్లేస్ అయినా 1 crore రూపీస్ మినిమం ఇన్వెస్ట్ చేస్తే కానీ వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ అనేటప్పటికి ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఉండదు. ఏదైతే మనం టోకెన్ ఇస్తామో అది చాలా తక్కువ ఉంటుంది. ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టేసి మిగతాది లోన్లోకి వెళ్ళిపోతారు. డౌన్ పేమెంట్ కట్టి సపోజ్ 1 crore లోన్కి వెళ్ళారండి. 1 crore లోన్కి వెళ్తే క్యాలిక్యులేషన్ ప్రకారము నెలకు 90,000 పే చేయాలండి. ఈఎంఐ 90,000 పే చేయాలి. ఇది ఇప్పుడంతా కూడా ఈ లోన్కి పెట్టేటప్పుడు టర్మ్ ఎంత పెడతారంటే 20,000 పెడతారండి. 20,000 పెడితేనే 90,000 రూపాయలు నెలకి ఈఎంఐ పడుతుంది అన్నమాట. సో ఇది టోటల్గా వాళ్ళు కట్టే అమౌంట్ 20,000కి 2,15,00,000 అవుతుందండి మొత్తం. అంటే ₹1,00,00,000 ఇంటికి 1,15,00,000 ఇంట్రెస్ట్ పడుతుంది అట్ ద రేట్ ఆఫ్ 9%, 8.5-9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే 1,15,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాలండి హౌస్కి. డబుల్ ట్రిపుల్ మోస్ట్లీ మోర్ దెన్ డబుల్ 1 crore ఇంటికి 1,15,00,000 వరకు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ళ తర్వాత అమ్మితే ఆ ఇల్లుకి ఎంత డబ్బులు వస్తాయంటే ఏదైనా మంచి భూమి ఉన్న ఏరియాలో కొంచెం సెంట్రల్ ప్లేస్లో అయితే అసలు రావడానికి అవకాశం ఉందండి. అంత మించి అయితే రావు. ఎందుకంటే 20 ఏళ్ళు దాటిన ఏ హౌస్కి కూడా మీకు 12 ఏళ్ళు దాటితే బ్యాంక్ లోన్ ఇవ్వండి. అపార్ట్మెంట్కి 12 ఏళ్ళు దాటి మీరు లోన్కి వెళ్తే, మీరు ఏదైనా ఓల్డ్ అపార్ట్మెంట్ కొంటారు మీరు వెళ్తే 12 ఏళ్ళు దాటితే వాళ్ళు లోన్లు ఇవ్వరు. సో మేము ఇవ్వలేవండి అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే 12 ఏళ్ళు దాటితే అది రీసేలబుల్ కాదు. అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో అది సాచురేట్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ల్యాండ్ వాల్యూ ఏంటంటే అపార్ట్మెంట్స్లోకి వచ్చేటప్పటికి మీకు అన్డివైడెడ్ షేరే ఉంటుంది. మనం విడిగా అమ్ముకోవడానికి వీలదు. అపార్ట్మెంట్ మొత్తం డెమాలిష్ చేసి తప్ప విడిగా అమ్ముకోవడానికి వీలదు. సో ఇట్స్ నాట్ ఎ వాల్యూ యాక్చువల్లీ. సో అందుకని డిప్రిషియేషన్ వాల్యూ తప్ప అప్రిషియేషన్ అనేది దానికి రాదు. మరి 20 ఏళ్ళు పోయాక ఆ ఇల్లు పాతదైపోతుంది. దాదాపు 2,15,00,000 ఈయన పే చేస్తుంటాడు. అప్పుడు అతనికి కొత్త థాట్ వస్తుంది, ఈ ఇల్లు అక్కర్లేదు అనుకున్న అమ్మితే ఏమీ రాదు. అరే అనవసరంగా 2 కోట్ల రూపాయలు పెట్టాము. అప్పుడు థాట్ వస్తుంది, అరే శుభ్రంగా రెంట్ కొంటే పోయేది, ఈ హౌస్ కొని ఇంత ఇబ్బంది పడ్డామని చెప్పేసి అంటుంది. సో ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఎంత చెప్పినా మేము వినము, మేము ఇల్లే కొంటాం అనుకున్న వాళ్ళకి సరే బాబు మీరు ఈ పని చేయండి, చేస్తే మీకు మళ్ళీ మీ అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఏది సార్, పెట్టిన అమౌంటా లేకపోతే ప్లస్ అమౌంట్? పెట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ తో సహా రిటర్న్ వచ్చేస్తుంది. అంటే మన లెక్క ప్రకారం 1 CR అనుకున్నాం మనము. 1 CR అనుకుందాం, 1 CR మీదే వెళ్దాం. 1 CR మీకు మీరు టోటల్గా ఇంట్రెస్ట్తో కలిపితే 2,15,00,000 అవుతుందండి టోటల్ మీరు పే చేసేది. 90,000 రూపీస్ మీరు ఈఎంఐ పే చేస్తారు. నేనేమంటానంటే 90,000 1 lakh మీరు పే చేస్తున్నారు కదా, ఈ 90,000కి ఇంకో 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి దీంతో పాటు. దట్ ఈస్ ది మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ కండిషన్లో 12% ఇంట్రెస్ట్ వస్తుందండి. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. యావరేజ్ గ్రోత్ వచ్చేటప్పటికి 15% ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటాడు. 20 ఏళ్ళు ఈఎంఐ కడతారు కాబట్టి 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయమంటున్నాను నేను. 20 ఏళ్ళు కూడా ఈ 90,000 ఈఎంఐతో పాటు ఇంకో 20,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయండి. 20,000 కూడా మనది కాదు అనుకోండి, అందులో అనుకోండి వాళ్ళు 1,10,000 ఈఎంఐ వేసాడు, నోరు ముసుగు కడతాం కదా, మీరు అలానే అనుకోండి. ఇంకో 20,000 యాడ్ చేయండి, 1,10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈఎంఐ రూపంలోనూ ప్లస్ ఇన్వెస్ట్మెంట్లో 1,10,000 రూపాయలు మీరు చేస్తారు. 20 ఏళ్ళ తర్వాత
2,32,00,000 వస్తుందండి. ఓన్లీ మ్యూచువల్ ఫండ్. ఎస్, ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% చొప్పున 20 ఏళ్లలో డెఫినెట్గా 15% వస్తుంది. ఇంకా ఎక్కువే వస్తుంది. యాజ్ పర్ సెబీ కండిషన్స్ ఎక్కువ మేము చెప్పకూడదు. బట్ 15% అయితే మినిమం వస్తుంది 20 ఏళ్లలో. ఈ 15% క్యాలిక్యులేషన్లో 20,000 ఈఎంఐ చూసుకుంటే 48 lakhs మనం పే చేస్తామండి. మనం పే చేస్తుంది 48 lakhs. ఇది 20,000 చొప్పున చూసుకుంటే కట్టేస్తాము. కానీ అది ఎప్రిషియేషన్స్ అండ్ రూపీ కాంపౌండింగ్ అంటాం దీన్ని. టోటల్ రూపీ కాంపౌండింగ్ ద్వారా 2,30,00,000 రూపాయలు మన చేతికి వస్తుందండి. అంటే మీరు పే చేసిన ప్రిన్సిపల్, మీరు పే చేసిన ఇంట్రెస్ట్, వీటితో పాటు ఇంకా ఎప్రిసియేట్ అయ్యి మీకు వెనక్కి వస్తుంది. ఇల్లుగా మిగిలిపోతుంది. ఈ ఇల్లుని మీరు ఉంచుకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టం. సో మీకు అప్పుడు పెయిన్ అయితే ఉండదు కదండి. మీ డబ్బులు 20,000 మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా మీకు అప్రిషియేషన్తో వెనక్కి వస్తుంది. సో మీకు పెయిన్ అనేది ఉండదు. నేను ఫైనాన్షియల్ క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా లోన్ తీసుకున్నాం ఏం చేయమంటారు అన్నప్పుడు నేను ఈ అడ్వైజ్ చేస్తుంటారండి. చాలా మంది నా క్లయింట్స్, చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు కొంతమంది అయితే ఒక 7-8 వేల తర్వాత చూసుకున్నారు కాంపౌండింగ్. ప్రాక్టికల్ మాకు స్టేట్మెంట్ ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ ఇస్తాము. ప్లస్ మీకు ఒక అకౌంట్ కూడా ఇస్తున్నాం. యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్లో అకౌంట్ కూడా ఇస్తున్నాం. అకౌంట్లో ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ తెలుస్తూ ఉంటుంది. ఎంత ఎప్రిసియేట్ అయిందని కూడా తెలుస్తుంది. వాళ్ళు 7-8 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అది ఆల్మోస్ట్ 1 crore వెళ్ళిపోయింది. అది నేను అసలు నమ్మలేదు సార్ మీరు చెప్తే. ఇలా ఏంటి మనం కట్టిన అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది, అదేలా సాధ్యం అనేసి నేను అనుకున్నాను. బట్ ఈ 20,000 అన్నది మనది కాదు అని మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆ ఐడియా నిజంగా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మనం చేస్తే దాని బెనిఫిట్, దాని లాభం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అవును సార్. ఏం లేదా 20,000 రూపాయలు మనం డే టు డే ఎక్స్పెన్సెస్ తగ్గించుకుని ఇది మనది కాదు అనుకున్నాం. ఒక రోజు రెస్టారెంట్కి వెళ్ళాం 2,000 90,000 కట్టే వాళ్ళకి 20,000 కొద్దిగా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎటు మన లైఫ్ స్టాండర్డ్స్లో కొంత మనం లగ్జరీస్కి వేస్ట్ చేస్తుంటాం. దాన్ని తగ్గించుకుని ఇటు ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం. పిల్లలకి తిరిగి మనం డబ్బంతా 2 కోట్ల రూపాయలు చేతికి ఇచ్చేస్తాము. హ్యాపీగా మనం ఇంకో విధంగా కూడా ఇది యూజ్ అవుతుంది సార్. ఒకవేళ వాళ్ళు ఒక ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దాన్ని అసలు అద్భుతంగా చెప్పాలంటే ఆ రోజున వాళ్ళు 20 ఏళ్ళు అంటే సుమారుగా ఇప్పుడు 35 yearsలో అతను ఇన్వెస్ట్ చేశాడండి. హౌస్ కొన్నాడు. 20 ఏళ్ళు అంటే 55. ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 50 ఏళ్ళ నుంచి చేయలేరు పని. 45కే వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. గట్టిగా చేస్తే 50 ఏళ్ళు, ఆ తర్వాత రిటైర్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు లైఫ్ స్పాన్ కూడా అంతే ఉంది సార్. చాలా ఒక 40 దాటిందంటే ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ 55 yearsకి అనేది అమౌంట్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అండి. దీన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే చక్కగా వాళ్ళు లైఫ్ లాంగ్ కూర్చొని తినచ్చు. తినచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.